శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. శ్రీ విద్య ఉపాసన, ఉపాసన అని మనం తీసుకున్నప్పుడు ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే అలాగే అంటే ఆవిడ దగ్గరగా ఉంటూ ఆవిడ్ని చూస్తూ చివరికి ఆవిడలా మారిపోవడాన్ని ఉపాసన అంటారు. అంటే మనం ఏ పూజ చేసినా ఏ దేవతకి చేసామో ఆ దేవత యొక్క లక్షణాలన్నిటినీ మన లోపలికి తెచ్చుకోవడమే ఉపాసన. ఇంకా విద్య అంటే అర్థం ఏమిటి అంటే ఈ నేను అన్న అహంకారం ఏదైతే ఉందో దాన్ని తీసేసి నిజం అంటే ఏంటి అంటే ఇక్కడ లలిత అమ్మవారితో ఏదైతే కలుపుతుందో ఆ కలిపేదాన్ని ఆ కనెక్షన్ని విద్య అంటారు. అంటే నేను అన్న దాంట్లో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ద్వారా అలా నిజమైన జ్ఞానంతో కలిపేది ఏదైతే ఉందో దాన్ని విద్య అని అంటున్నాం. ఇంకా శ్రీ అంటే అర్థం ఏమిటి? ఎందుకంటే ఈ విద్య గురించి చెప్పుకునేటప్పుడు దీనిపైన రెండు ఉన్నాయి. అదేమిటి అంటే ఉత్తిష్ట విద్య అంటే గొప్ప విద్య అని ఒకళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు అంటే రహస్య విద్య. అందుకని లలిత రహస్యనామాలు ఇవన్నీ ఏంటంటే రహస్యము అని ఎందుకు చెప్పారు, ఉత్తిష్టము అని ఎందుకు చెప్పారు? ఇక్కడ ఉత్తిష్టము అంటే అర్థం ఏమిటి అంటే గొప్పది అని అర్థం. ఎలాగూ అని అంటే ఉత్ ప్లస్ శిష్ట ఈజ్ ఈక్వల్ టు ఉత్తిష్ట లేదా ఉచ్చిష్ట. ఉచ్చిష్టము అంటే కూడా ఎంగిలి అని కాదు అర్థం, గొప్పది అనే అర్థం. ఇక్కడ ఈ గొప్పది ఏంటి గొప్పది అని అన్నప్పుడు ఇక్కడ ఉత్ అంటే మనకు తెలిసిపోయింది ఉత్తమమైన, శిష్ట అంటే ఏంటి అంటే శిష్టులను తయారు చేసే విద్య కాబట్టి గొప్పదైంది. ఇక్కడ శిష్టులు అంటే ఎవరు అని అంటే మీరు లలితా సహస్రం చూస్తే అందులో కూడా వస్తుంది శిష్టేష్ట శిష్ట పూజిత అని చెప్పేసి. శిష్టేష్ట శిష్ట పూజిత అంటే ఏంటి అంటే శిష్టులను తయారు చేసే విద్య. శిష్టులను తయారు చేయడం అంటే శిష్టులు అంటే ఎవరండి అంటే మన సంస్కృతంలోకి తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ ప్రకృతి వికృతులని గ్రామర్లో ఉంటాయి. ఆ ప్రకృతి శిష్య అయితే వికృతి ఏంటి అంటే శిష్ట. అంటే శిష్య శిష్ట. శిష్య అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు మనందరికీ తెలిసి ఏంటంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఆ గురువు మంత్రం ఇవ్వడము, ఆ తర్వాత ఆ గురువుకు కావాల్సిన సేవలు ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరినీ శిష్యులు అంటున్నాం. మరి శిష్టులు అంటే ఎవరు? శిష్టులు అంటే ఎవరు అంటే ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఏంటి అంటే శిష్యాకి శిష్టాకి చిన్నదే డిఫరెన్స్ ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్స్ ఏదో మనం తెలుసుకుంటే శిష్టులు అంటే ఎవరో మనకు అర్థమైపోతుంది. ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారికి శిష్యుడికి మధ్యలో 3 రకాల న్యాయాలు వెళ్తాయి. ఆ న్యాయాలు ఏంటి అంటే మొదటి న్యాయాన్ని మార్జాల న్యాయం. అంటే గురువు దగ్గరికి వెళ్ళగానే మనకి మంత్రం ఎప్పుడైతే ఉపదేశం చేసినప్పుడు ఈ మార్జాల న్యాయం అన్నది మనకి గురువుకి మధ్యలో మొదలవుతుంది. మార్జాల న్యాయం అంటే ఏమిటి అంటే పిల్లి. మీరు పిల్లిని చూస్తే పిల్లికున్న లక్షణం ఏమిటి అంటే పిల్లి ఎక్కడికి వెళ్ళినా సరే తన పిల్లల్ని తీసుకువెళ్తూ రక్షిస్తూ వాటికి అన్నీ నేర్పిస్తుంది మీరు చూస్తే. అందుకే పిల్లల్ని 7 ఇళ్ళు తిప్పుతుందండి అంటారు. అంటే 7 ఇళ్ళు తిప్పడం అంటే 7 చక్రాల్లోని దాటిస్తుంది అని అర్థం. అదేవిధంగా గురువు ఏం చేస్తారు అంటే మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ విద్య గురించి పూర్తిగా కూలంకషంగా ప్రతి చిన్న విషయాన్ని అంటే చాలా మైల్యూట్ పాయింట్స్ అంటారు, ప్రతి చిన్న విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్తూ మనకి ముందుకు తీసుకువెళ్తారు మార్జాల న్యాయంలో. ఈ చేస్తున్నప్పుడు మనకి మంత్రం ఉపాసన సాధన ఇవన్నీ నేర్పిస్తున్నారు కదా. వీటిని చేయిస్తూ వీరేం చేస్తున్నారు అని అంటే ఒక్కొక్కటి మనకి నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ తీసుకువెళ్తున్నప్పుడు మనలో ఏంటి అంటే మన దేహంలో ఆ దేవత యొక్క శక్తి ఎప్పుడైతే రావడం మొదలు పెడుతుందో మనం వెంటనే రెండో న్యాయానికి ప్రవేశిస్తాం. ఆ న్యాయం పేరేంటి అంటే మర్కట కిషోర న్యాయము అంటారు. మర్కట కిషోర న్యాయం అంటే మర్కటం అంటే ఏమిటి? కోతి లక్షణం చూసినప్పుడు కోతి ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. చూడండి, జంపులు చేస్తూ ఉంటుంది. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఈ గోడ నుంచి ఆ గోడకి, అలా దాని పనే జంప్ చేయడం. ఈ జంపు చేస్తున్నప్పుడు మీరు ఒకటి గమనిస్తే కోతిని పట్టుకుంటుంది కానీ తల్లి ఎప్పుడూ పిల్లని పట్టుకోదు అన్ని జంపుల్లో కూడా. అదేవిధంగా మర్కట కిషోర న్యాయానికి ఎప్పుడైతే శిష్యుడు వస్తాడో వచ్చేసరికి ఏంటి అంటే గురువు ఇలాగే జంపులు చేస్తూ బోల్డని పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పెట్టిన
సమయంలో ఈ శిష్యుడు ఏంటి అంటే గురువుని గట్టిగా పట్టుకుని ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో గట్టిగా పట్టుకుని మనం మళ్ళీ ఏం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. ఈ సాధన చేస్తూ ఉన్న శిష్యుడిలో ఎప్పుడైతే మార్పు రావడం మొదలు పెడుతుందో అప్పుడు అక్కడ చాలామంది ఏంటంటే ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే 90% కంటే ఎక్కువ, ఎందువల్ల వచ్చే ఒడిదుడుకులు తట్టుకోలేక ఇంబ్యాలెన్స్ అయిపోయి గురువుగారిని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది విద్యనే వదిలేస్తారు. అలా కాకుండా ఇందులో ఏదో ఉందని అర్థమైన వాడు మాత్రం ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా నుంచుంటాడు. ఆ నుంచున్న వాడి కోసం మూడో న్యాయం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మూడో న్యాయం పేరేంటి అంటే మేన న్యాయము అంటారు. మేన న్యాయం అంటే ఏంటి అంటే చేప లక్షణం చూస్తే అది ఎప్పుడు ముందుకు చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వెనకాల బోళ్ళని చేపలు వెళుతూ ఉంటాయి. ఎప్పుడు ముందుకెళ్ళే చేప వెనక్కి చూడదు, పక్కనకి చూడదు. అంటే ఏ డీవియేషన్ లేకుండా వాళ్ళు చెయ్యాల్సిన పనిపైన అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుని వాళ్ళు చెయ్యాల్సిన పనిపైన ఫోకసివ్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళు మేనన్యాయంలోకి వస్తారు. అదే గురు పరంపర అంటారు. అంటే ఆ గురువు తర్వాత ఆ గురువుది ఏంటి అంటే ముందుకు ఆ గురువు చెప్పే విద్య ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే శిష్యులని శిష్టులు అని పిలుస్తారు. అంటే ఆ మూడో న్యాయంలోకి అంటే ఇక్కడ శ్రీ విద్యా ఉపాసనకు వచ్చేసరికి అమ్మవారు ఏం చేస్తుందిట అంటే అలాంటి ఉత్తమమైన శిష్టుల కింద మారుస్తుంది.